యేసు ప్రభు ఓ మనిషి అనుకున్నాను, ఆయన ఒక సామాన్యుడు అనుకున్నాను, అందరి దేవుళ్ళతో పాటు ఒక దేవుడు పరాయి దేశానికి చెందినోడు అనుకున్నాను. అమ్మ కాదు, యేసు ప్రభు దేవుళ్ళందరికంటే మించిన వాడు, శక్తులన్నిటికంటే మించిన దేవుడాయన ఆ రోజు బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందినోడు ఊరకున్నాడా? మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి సాక్ష్యం చెప్పాడు ప్రజలందరికీ. దేశ ప్రజలారా, నా సంగతి మీకు తెలిసిందే, నేను చస్తానని మీలో చాలామంది కూడా అనుకున్నారు. ఈ పాటికి నా సమాధి కార్యక్రమం కూడా వాస్తవానికి అవ్వాలి లెక్క. కానీ నేను బాగున్నానంటే కారణం ఎవరు? మందులు కాదు, డాక్టర్లు కాదు, మనం ఆరాధించే దేవుళ్ళు అంతకంటే కాదు, మంత్రాలు కాదు, యంత్రాలు కాదు. కానీ ఈరోజు నేను బాగుపడటానికి కారణం ఎవరో తెలుసా? మీ అందరికీ తెలిసిందే, క్రైస్తవ్యం అంటే నాకు ఎంత పగో, యేసు ప్రభు అంటే ఎంత ద్వేషమో మీకు తెలుసు. ఇదిగో ఈ గ్రిగోరి అనే అతన్ని 13 సంవత్సరాలు జైల్లో ఉంచా, యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడని. కానీ విచిత్రం ఏంటంటే, ఈ యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు, ఈ యేసు ప్రభువే నన్ను బాగు చేశాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అంటే కారణం నజరేయుడైన యేసు. దానికి కారణం ఇదే. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిస్మం పొందాను. మీరు కూడా నమ్ముకుంటే మీ జీవితాలు బాగుంటాయి, నరకం తప్పించుకొని పరలోకం పోతారు అని అంటే ఒకే ఒకరోజు దేశమంతా యేసు ప్రభుని నమ్ముకున్నారు, మొత్తం కన్వర్ట్ అయిపోయారు యేసు నామంలో. 13 సంవత్సరాలు కంట్లో నలుసులాగా ఒకండి